ఒక పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి మారిన నాయకుడి ప్రవర్తనతో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నేతపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తమ పార్టీలో చేరిన నాయకుల ఆగడాలు మితిమీరిపోయాయని మండిపడ్డారు. ఆయన ప్రవర్తనతో డివిజన్లోనే కాక నియోజకవర్గం మొత్తం కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. భవన నిర్మాణాల వద్దకు వెళ్లి డబ్బులు డిమాండ్ చేయడమే కాక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత అతను మన కుటుంబ సభ్యుడే అని చెప్పేసి మేము కూడా అతనితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలక్షన్లో అజాదీన్ గారి ఎలక్షన్స్ లో పనిచేయడం కూడా జరిగింది. ఎలక్షన్ తర్వాత ఆయన కొద్దిగా కార్పొరేటర్ అనే ఒక పదంతో అడ్డు పెట్టుకొని ఆఫీసర్ దగ్గరికి, వేరే రాజకీయ నాయకుల దగ్గరికి అందరికి వెళ్ళేసి నేనే కార్పొరేటర్ని, నేను చెప్తేనే చేయాలి, వేరే వాళ్ళు ఎవరు చెప్పినా చేయొద్దు అని చెప్పి హుకుం జారీ చేస్తున్నాడు. మేము అదే విషయం గతంలో కూడా చాలాసార్లు మా అధిష్టానానికి వాళ్ళకు తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా అతన్ని మందలించడం జరిగింది. అక్కడితో ఆగకుండా మొన్న కూడా కార్పొరేటర్ గా ఉండి ఒక డివిజన్ కు కార్పొరేటర్ వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి మళ్ళీ ఆఫీస్ లో పనులు చేయించుకోకుండా ఆఫీసర్ పై దాడి చేయడం జరిగింది. ఈ దాడి చేయడం వల్ల ఇవన్నీ కూడా మా కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. మేము గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒడిదోడులకు ఎదుర్కొని బీఆర్ఎస్ పార్టీకి ఎదురు నిలబడి కాంగ్రెస్ పార్టీ జెండా మోసుకుంటూ ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ కార్యకర్తలుగానే మేము రెహమత్ నగర్ డివిజన్ వ్యవహరిస్తున్నాం. ప్రభుత్వం ఈ రోజు అధికారికంగా నిర్వహించాల్సిన ఎల్లమ్మ టెంపుల్ సమన్వయ సమావేశం వాయిదా వేసిన ఆ కార్యక్రమాన్ని ఆలయ సూపరింటెండెంట్ నిర్వహించడంపై కమిషనర్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నాం. మీటింగ్ నిర్వహించటము ఇన్ఛార్జి మినిస్టరు కలెక్టర్ లేకుండా కలెక్టర్ వాళ్ళంతా వాయిదా వేసిన పోస్ట్ పోన్ చేస్తే ఈ సూపరింటెండెంట్ సొంతంగా ఆమె ఈఓ లేకుండా కూడా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ దీన్ని మేము ఖండిస్తున్నాం. యాక్చువల్గా మాకు సమాచారం ఏంటి అంటే ఈరోజు మీటింగ్ ఉందని చెప్పారు. యాక్చువల్గా ఈరోజు క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. మా ఇన్ఛార్జ్ మినిస్టర్ లేకుండా కలెక్టర్ లేకుండా ఆల్రెడీ వచ్చి క్యాన్సిల్ చేసిన మీటింగ్ ఆమె ఈఓ గారు కూడా లేకుండా మీటింగు కాంటాక్ట్ చేయడం వల్ల మేము ఖండిస్తున్నాం. మాకు నిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే మా మేడం గారికి లెటర్ ఇవ్వడం జరిగింది, ఇవాళ మీటింగ్ ఉంది అని. మేమందరం గ్యాదర్ అయిపోయి కోఆర్డినేట్ అయిపోయి మేము రెడీ అయ్యాం. కానీ మళ్ళీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే మీటింగ్ క్యాన్సిల్ అయింది అని చెప్పేసి. సో మీటింగ్ క్యాన్సిల్